జై వాసవి. చాలా సంతోషం మిమ్మల్ని అంతా వచ్చి నేర్లో మాట్లాడింది ముడితే కూడా ఈ మెసేజ్ మూలంగా వీడియో మెసేజ్ మూలంగా చూశాను. మైసెల్ఫ్ ఈజ్ కన్సర్న్డ్. నా పేరు బాలకుమార్, ప్రొఫెషనల్ వచ్చి అడ్వకేట్గా ఉన్నాను. ఈ గోత్ర పూజా కమిటీ వచ్చి రిజిస్టర్డ్ సొసైటీకి ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉంటాను. పుణితమైన మునగశిల గోత్ర కమిటీ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఇట్లాంటి చెప్పి నాకు తెలిసి 102 గోత్రంలో వచ్చి మా గోత్రం విడిదా పక్కాగా రిజిస్టర్ చేసి 15 ఏళ్ళ మాటలనే చారిటబుల్ మొత్తం కాదు, భూజా అనుష్కగ్రహం ఎంత చేయవలే, అనుష్ఠానం చేయాలి ఎట్లా అని చెప్పి ముడివెత్తి పెద్దవాళ్ళ ఆశీర్వాదం నడిపిస్తూ ఉంటాము. 5 వర్షానికి మొదల వచ్చి దంపతులంతా కూర్చుని పెట్టి ప్రమాదమైన పూజలంతా నడిపిస్తూ ఉంటాము. అందరికీ నమస్కారం. పునగశిల గోత్ర పూజా కమిటీ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఉடைய పిఆర్ఓ నిరంజన్ మాట్లాడాను. మన గోత్ర పూజ 22-12 డిసెంబర్ నాటికి నడిపోతుంది. అది అందరికీ మీకు తగవలు వచ్చిన్నో. ముఖ్యంగా ఏం చెప్పేదానికి వచ్చారంటాక మనతోడ గోత్రతోడ పెరుమని మన அடுத்த జనరేషన్కి కొల్ల పేరుకి తెలియకుండా ఉంది. ఇప్పుడు మన పూజల కలిసినేదే చూసినట్లంటాక 50 వయసు 60 వయసు పైగా ఉండేరు. మేము ఏం మీ దగ్గర వేண்டுకోలుగా అడుగునేమంటా, మీరు వచ్చేటప్పుడే మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఉండేవాళ్ళు, కొడుగు కోడలు మనవుడు మనవరాలు ఓరోరు ఉండేరో వాళ్ళని అందరినీ దయచేసి అందరిని పిలిచిరా అంట. మన గోత్రతోడ పెరుమ ఏమినేసి వాళ్ళకి తెలియని, మన గోత్రంలో ఓరోరంతా ఉండేరు అనేసి తెలియని, మన గోత్రతోడ పెరుమని ఇప్పటి నుంచే మనం వాళ్ళ దగ్గర చెప్తే అట్లా అంటదా వాళ్ళు ఈ మన గోత్రాన్ని నెక్స్ట్ 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 నుంచి ఎత్తునొచ్చేదానికి వాళ్ళు కొంచెం ప్రయత్న పడతారు. జై వాసవి. నేను పానాసున మోహన సుందరం. ఈ మన ట్రస్ట్లో ఈ గ్రూప్ నడిపించేదాన్ని నేను ఉన్నాను. ఇప్పుడు మీకు మన ఏమేమి ప్రోగ్రామ్ నడిపించిపోయాం, ఎట్లా నడిపించిపోయాం అనే తగవలు మీ అందరికీ తగవలు చెప్పాను. నేను పునగశిల గోత్ర పూజ, గోత్ర దేవతకు మనం పూజలు చేసాము. దాన్ని దంపతులుగా మన వాళ్ళ పునగశిల గోత్రం వాళ్ళంతా చేరి చేసాము. దానికి ఇప్పుడు నడిచిపోయే ప్రోగ్రాం పற்றி నేను ఇప్పుడు చెప్పాను. నేను ఈ మనం ఓర్ని దండం పెట్టామంటే మనంతా చేరిన రిషి ఉండారు, బౌల సత్యస రిషిని చెప్పాము. వాళ్ళు కన్యాపరమేశ్వరి అమ్మతోడ వన్ ఆఫ్ ది డిసిపుల్. కన్యాపరమేశ్వరి అమ్మ అంటే వాళ్ళ పెద్ద ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి, కన్యాపరమేశ్వరిని, రిషిని అంతా చేరి మహాగణపతి వెంట చేరి మనం దండం పెట్టున్నాము. ఈ ప్రోగ్రాంలు వచ్చి 22/12/2024 డిసెంబర్ మాసం ఆదివారం నాడు తెల్లవారితో ఆరంభించింది. 5 గంటలకు ఆరంభించాము. సవాపట్ల నుండి మీనాక్షమ్మ గుడి ఆడ అందరూ అసెంబ్ల్ అయిపోయి వెలాటూరు నుంచి వచ్చే వాళ్ళంతా ఇక్కడనే తంగింటారు, వాసిమాలనే ఇక్కడనే ఉంటారు. ఉల్లూరులో ఉండే వాళ్ళంతాను అక్కడ అక్కడ మీనాక్షమ్మ గుడి వచ్చి ఉండంత తెల్లవారి 5 గంటలకు వచ్చేస్తే మనం అక్కడి నుంచి తీర్థం ఎత్తుని అక్కడి నుంచి తట్టలంతా ఎత్తుని ఊర్వలంగా మేళదాళం అంటే ఊర్వలంగా మనం అమ్మవారి గుడికి వచ్చాము. అమ్మవారి గుడికి వచ్చిందో తెల్లవారితో అక్కడ మనం తోపూజ చేసాము. దానివల్ల అశ్వత్ పూజ చేసాము. అంతా అక్కడనే చేసాము. అంతా ముడిగిన వెనగా ఎన్ఆర్ఐ సుమారుగా తెల్లవారు అందరూ టిఫిన్ అరేంజ్ చేసింది. టిఫిన్ అందరిమే ఎత్తుగా వచ్చింది. పూజ చేసే వాళ్ళంటే పూజ చేసేదానికి వెంట వచ్చిన వాళ్ళ కుటుంబం వాళ్ళని చేరి అక్కడ ఏర్పాటు చేసిండాము. అందరిమే దాంట్లో కలుసుకోవాలి. ముడిగిన వెనగా 8:30లోగానే అంతా వచ్చి అసెంబ్ల్ అవుతుంటగా వాళ్ళ తావు అరేంజ్ చేసిండాము, పేరు వేసి పెట్టిండాము. ఆ తావు వాళ్ళ వచ్చి కూర్చోవాలి. కూర్చుంటే వెనగా 9 గంటలోగా పూజ ఆరంభమవును. ఈ మన పునగశిల గోత్రాన్ని పొరతవరకు మనం వచ్చి దేవుడు వచ్చి పృథ్వీశ్వర్ అని చెప్పాము. పృథ్వీశ్వర్ అంటే ఏమిటంటే పుట్టుమన్నాలు చెయ్యపట్ట ఈశ్వరాన్ని ఎత్తుకోవాలి. మనం అందు నుంచి ఏం చేసాము, ఒరిజినల్నే పుట్టు నుంచి ఎత్తుచ్చిన మన్నుని ఎత్తుచ్చి ఇక్కడ మనం ఆవాహన చేసిందాము. అద్దా చేయపోయాము. ఆ దేవుడిని స్థాపితం చేసి ఆ దేవుడిని దండం పెట్టి దాని వెనక హోమాలంతానే చేయపోయాము. సరే, దీనిలో ఏం విశేషం ఉంది మనకు అట్లాంటగా మనకు నమ్మిక ఉంది. ఐదీయం ఏమింటగా 7 తలమురగా చేసిన పావాలు చెడ్డది అంతా నీంగి మంచిది నడుచుని అట్లా అని చెప్పేది ఐదీయం ఉంది. అందు నుంచి పృథ్వీశ్వరుని దండం పెట్టేసి వాళ్ళ వెనక మిగతా హోమాలంతా చేసాము. ఏమేమి పూజ చేసామంటే ఏగపట్ట హోమాలు చేసాము. మనకు కురిపుగా చెప్పాలంటగా 2 హోమంని చెప్పాల. సహస్ర మోదక హోమం చెప్పాము. మహాగణపతికి చెప్పాము. ఏమింటే 1008 జిల్లిడికాయలు చేసిన జిల్లిడికాయల్ని హోమంలో వేసి దండం పెట్టాము.
అదే మాదిరి సద తామరైని చెప్పాము, అதாவது మహాలక్ష్మి హోమం చేసాము. 100 తామర పువ్వు పెట్టి హోమంలో పెట్టి వేసి చేసాము. ఇది 2 స్పెషల్ అయిన ఇది మహాలక్ష్మిని గణపతి చేసే హోమాలు వచ్చి చాలా విశేషంగా చేసాము. అది లేకుండా మిగతా హోమాలంతా ఇంకాను ఉంది. అదంతా ముడిగిన వెనక హోమాలంతా ముడిగిన వెనక మా మహాదీపారాధన ఉంది, అంతానే ఉంది, అంతా కలుసుకోవాలి. దాని వెనక 3 ఈవెంట్స్ ఉంది. ఏమేమింటే ఫస్ట్ వచ్చి భావన వాళ్ళు వయసైన దంపతి వాళ్ళ దగ్గర మనంతా ఆశీర్వాదం చూస్తున్నాం. మరి దంపతి పూజ చేసాము, వాళ్ళ దగ్గర కాళ్ళపడి ఆశీర్వాదం చూస్తున్నాము. అడుగుతుందిగా కన్నిమ్మ వాళ్ళు అని చెప్తాము. కన్ని పూజ భావన వాళ్ళ బిడ్డలు 7 ఇలా బిడ్డల్ని సమర్థ లేకుండా ఉండే బిడ్డలు 7 పేర్లకు మనం పాద పూజ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళకి మనం చేసాము, మంచిది చేసాము. அடுத்தது 5 సుమంగలి భావన వాళ్ళ సుమంగలిని రమ్మని చెప్పి వాళ్ళను చొరప్ప చేసాము. వాళ్ళ చీర పంచలు ఇచ్చి వాళ్ళంతా చేసి దండం పెట్టినాము. ఇదంతా ముడిగిన వెనక చీర పెట్టిదా అందరూ తుచ్చిగా వాళ్ళంతా దండం పెట్టుతారు. ఆ పెట్టిన చీరని దేవుళ్ళ పూజలు పెట్టిన చీరని అయ్యవారి దగ్గర ఇచ్చి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని పోయి వాళ్ళ చీర మార్చుకుని వస్తుంటాయిగా. దాని వెనక మనం వచ్చి ప్రసాదం తీసుకొని అయ్యవారి దగ్గర ప్రసాదం తీసుకున్నామన్నా మధ్యాహ్నం భోజనాలు ఉంది. అందరూ భోజనాలు తినేసి తృప్తిగా సంతోషంగా మనం పూజ చేస్తే మీ సంతోషంగా ఊరికి పొడిచి రావచ్చు. అందునాల మీరు కలిసినదానికి వచ్చేది లేకుండా మీ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ ఈ గోత్ర పూజకి పిలిచిరాండా మన గోత్రాన్ని బట్టి వాళ్ళందరూ తెలుసుకొని ఏం చేసాము, ఎట్లా చేసాము, ఎందుకు చేసాము అట్లా అనేది వాళ్ళు తెలిసి ఉంటుందా. 5 వర్షానికి ఓదాటిదా మనం చేసాము. వర్షం గెట్ టుగెదర్ మరి ఒவ்வொரு ఊర్లో పోయి పూజ ఇంత చేసాలు 5 వర్షానికి ఓదాటిదా పెద్దదిగా మన చీరలంతా పెట్టుకొని మన దాయదగాళ్ళంతా తెలిసి మన మున్నోరుగాళ్ళని తెలిసి ఇది చేసాము. అందునాల 5 వర్షానికి ఒకటి నడిచేనాల అందరమే కండిపుగా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిలిచిని వచ్చి ఈ పూజని చూంచావాలి అట్లా అనేసి అడుకున్నాము. మీరు అందరమే వచ్చి దేవుడికి ఒక బ్లెస్సింగ్స్ని తీసి బస్సు డెవలప్మెంట్ అది వీఆర్ ఎక్స్పెక్టింగ్ టోటలీ ఫ్రమ్ యువర్ సైడ్. థ్యాంక్ యూ. IVC Studios. We ensure your happiness.